నందివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నందివాడ మండలం రుద్రపాక జూనియర్ కళాశాలలో జరిగిన మెగా పేటీఎం కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు. విద్యారంగంలో మంత్రులు ప్రభుత్వంతో పాటు తల్లిదండ్రులను కూడా భాగస్వామ్యంగా మార్చే వినూత్న కార్యక్రమం చేపట్టిన మంత్రి లోకేష్ కి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. విద్యా సంస్థల గేట్ల వరకే పరిమితమయ్యే తల్లిదండ్రులను పిల్లల భవిష్యత్తులో చురుకుగా భాగస్వామ్యం చేయటం అనేది సమాజ అభివృద్ధికి తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. జగ్గయ్యపేట పట్టణం సీతారామపురంలోని మండల పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూల్లో పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం గురువారం జరిగింది. విద్యార్థులు ఆటపాటలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒకే రోజులో రాష్ట్ర వ్యాప్తంగా మెగా పీటీఎం 2.0 నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. నక్కపల్లి సర్కిల్ ఆఫీసులో 100 సీసీ కెమెరాలతో ఏర్పాటైన సీసీటీఏ కంట్రోల్ రూమ్ను హోంమంత్రి వంగలపూడి అనిత సొంత నిధులతో గురువారం ప్రారంభించారు. అలాగే మహిళల భద్రత కోసం 10 ఈవీ ద్విచక్ర వాహనాలను మంత్రి చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నివారణకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, క్రైమ్ రేట్ తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని, యువత మత్తు పదార్థాల నుండి దూరంగా ఉండాలని సూచించారు. గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా వికారాబాద్ మండలం అనంతగిరి పద్మనాభస్వామి దేవాలయం వద్ద చిన్న జాతరను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హాజరై స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గన్నవరం నియోజకవర్గం నున్న గ్రామంలో సీఎం చంద్రబాబు ప్రారంభించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సమగ్రంగా లబ్ధిదారులకు చేరుతున్నాయా అని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పథకాల వివరణలను ప్రజలకు వెల్లడించారు. కార్యక్రమంలో రూరల్ మండలంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా సుళ్లూరుపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడిని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ భౌతిక దాడులు మంచివి కాదని మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి దాడి చేసిన వారిపై రిమాండ్ వేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. పర్లాకిమిడి నుండి తెలంగాణ మంచిర్యాలకు గంజాయి తరలిస్తున్న 3 ముద్దాయిలను పలాస రైల్వే స్టేషన్ సమీపంలో కాశీబుగ్గ పోలీసులు పట్టుకున్నారు. వీరిలో ఒకరు పలాస మండలం పద్మనాభపురం ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. వారి నుండి 2 కేజీల గంజాయి, 1 ద్విచక్ర వాహనం, 3 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచే చర్యలు చేపడుతున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి వెంకట అప్పారావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ఎంఈఓ కార్యాలయానికి తాళం వేసి సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. గత ఏడాది నుంచి బిల్లులు వేతనంగా అందకపోవడంతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని వారు వాపోయారు. పిల్లలకు కూరగాయలు, గుడ్లు, పోషకాహారం అందించేందుకు బయట అప్పులు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వ హామీలు అమలు కాకపోవడంతో విఫలమవుతుండటంతో వారి పరిస్థితి దుర్భరమైందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించారు. గిద్దలూరు సబ్ రిజిస్టర్ నామన కృష్ణమోహన్ రావును షేక్ ఖాదర్ బాషా ఇంటి రిజిస్ట్రేషన్ కోసం 35,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఒంగోలు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ముందస్తు ప్రణాళికతో ఏసీబీ అధికారులు ఫిర్యాదుదారుడితో కలిసి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. డీఎస్పీ డి సోమన నేతృత్వంలో దాడులు జరిపి సబ్ రిజిస్టర్తో పాటు సిబ్బంది విచారణకు తీసుకెళ్లారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో జలాల్పూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మానవత్వం మరిచిన కసాయి కొడుకు సాయిలు పింఛన్ డబ్బులు ఇవ్వలేదని తల్లి సాయవ్వను బండరాయితో దారుణంగా తల, కడుపుపై బలంగా కొట్టి హత్య చేశాడు. గమనించిన స్థానికులు బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించగా వైద్యులు ఆమె మరణించినట్లు నిర్ధారించారు. మృతురాలి చెల్లెలు కొడుకు ఫిర్యాదుతో వర్ని పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బోధన్ మున్సిపల్ కాన్ఫరెన్స్ హాల్లో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తూ పట్టణ ప్రజల ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకోవాలని ఆయన సూచించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల లక్షలాది ప్రజలు సమస్యలతో ఎదుర్కోవాల్సి వస్తుందని, క్రమశిక్షణ అవసరమని హెచ్చరించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పాలన కుంటుపడిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
వింజమూరు మండలం చింతలపాలెం గ్రామంలో దాదాపు 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామం చుట్టూ ఉన్న 7 బోర్లు నీటి మట్టం పడిపోవడంతో ప్రజలకు త్రాగునీటి కొరత ఏర్పడింది. గత 2 నెలలుగా ఈ సమస్య తీవ్రతరమై గ్రామస్తులు త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశువులు, ఇతర జీవజలానికి కూడా తగిన నీటి సరఫరా లేక చనిపోతున్నట్లు వారు వాపోయారు. గ్రామ ప్రజలు తమకు తగిన నీటి సౌకర్యాన్ని కల్పించాలని అధికారులను కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు సమావేశం నిర్వహించారు. తాము నల్గొండ చౌరస్తా నుండి హైదరాబాద్ చౌరస్తా వరకు, హనుమాన్ వాడ నుంచి హైవే వరకు రోడ్ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ రోజు మీడియా సమావేశాలు పెట్టి సీఎం అయ్యే కలలు కంటున్నారని ఎంపీ చామల విమర్శించారు. కుకట్పల్లిలో కల్తీ కల్లు వాడిన బాధితులను నిమ్స్ ఆసుపత్రిలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని మంత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు మెరుగైన వైద్యం అందేలా తగు సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం 31 మంది నిమ్స్లో చికిత్స పొందుతున్నారని, వారంతా స్థిరమైన ఆరోగ్య స్థితిలో ఉన్నారని మంత్రి తెలిపారు. 4గురికి డయాలిసిస్ చేయాల్సి వస్తుందని, మరో 4 నుండి 5 రోజుల్లో వారందరూ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని మంత్రి చెప్పారు. ఈ సంఘటనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిందని వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ పి ప్రావీణ్య వ్యవసాయ ఉద్యావన శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాలని, ఇప్పటికే వచ్చిన స్టాక్ను పారదర్శకంగా రైతులకు అందించాలని కలెక్టర్ సూచించారు. ఫెర్టిలైజర్ షాపులపై నిరంతరం తనిఖీలు జరపాలని, ఈ పాస్లో గల గ్యాప్ను తగ్గించేందుకు శాఖలు సమన్వయం చేసుకోవాలని అన్నారు. అలాగే ఆయిల్ ఫామ్ విస్తరణలో మండలాల వారీగా లక్ష్యాలు నెరవేర్చాలని, ప్రతి ఈఓకు 25 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు తెలిపారు. 3750 ఎకరాల రాష్ట్ర లక్ష్యాన్ని జిల్లాలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్స్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు అక్రమ లంచం వ్యవహారంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. డిప్యూటీ కలెక్టర్ రాజు, డిప్యూటీ తహసీల్దార్ సతీష్ భూసేకరణ పరిహారం చెక్కులు ఇచ్చేందుకు 65,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుపడ్డారు. బాధితుడి వద్ద నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు వారి నుంచి విచారణ కొనసాగించారు. ఈ ఘటనతో నిమ్స్ కార్యాలయం ఒక్కసారిగా కలకలం రేపింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భారీ ర్యాలీ అనంతరం ప్రారంభించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ ఆదేశాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ పాలనతో విసుగొచ్చి మళ్లీ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రజల గుండెల్లో ఉందని, రాబోయే స్థానిక ఎన్నికల్లో గ్రామ విజయ దుందుకి మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డోన్ పట్టణంలోని సబ్ ట్రెజరీ కార్యాలయంలో జిల్లా ఖజానా అధికారి లక్ష్మీదేవి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హాజరు పట్టికలు, బిల్లుల రిజిస్టర్లు తదితర అంశాలను పరిశీలించిన ఆమె కార్యాలయ నిర్వహణ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయం పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచనలు చేశారు. తనిఖీలో ఉప ఖజానా అధికారి పలనాటి సునీల్ కుమార్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై అసభ్య వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుడు వంకెల పోల్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకులు బద్వేల్ అర్జున్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంపై స్పందిస్తూ చేసిన అనుచిత వ్యాఖ్యలను గుర్తు చూస్తూ జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు. తమ అధినేత పలువురికి భంగం కలిగించేలా మాట్లాడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేసేందుకు విచారణ చేపడతామని తెలిపారు. పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామంలో చైతన్య గోదావరి బ్యాంక్ గోల్డ్ స్కామ్లో మోసపోయిన బాధితులకు మద్దతుగా సిపిఎం, సిపిఐ పార్టీలు నిర్వహించిన నిరసనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరసనకారులపై క్రోసూరు ఎస్ఐ రవిబాబు దురుసుగా వ్యవహరించాడని సిపిఎం, టీడీపీ, రైతు సంఘం నేతలు ఆరోపించారు. ఎస్ఐ చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిందని వారు వాపోయారు. దీనికి నిరసనగా నాయకులు, బాధితులు క్రోసూరు మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ఎస్ఐ రవిబాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని, గోల్డ్ స్కామ్ బాధితులకు న్యాయం జరగాలని సిపిఎం, సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు.
తమ బిడ్డలను రక్షించాలంటూ ఓ తల్లి పెట్టిన కన్నీళ్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. బాధితులను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తక్షణ చర్యలకు మార్గం సుగమం చేశారు. మానవ అక్రమ రవాణా ముఠాల చెరలో చిక్కుకున్న 8 మంది తెలుగు యువకుల దుస్థితిని వారికి వివరించి వారిని రక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పవన్ చొరవపై కేంద్ర విదేశాంగ శాఖ సానుకూలంగా స్పందించింది. ఏపీ మద్యం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఒక్కొక్కరికి ప్రయమం ఆరా తీస్తుంది. ఇందులో భాగంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే విజయసాయిని ఓసారి విచారించారు. మరోసారి కూడా తనను విచారిస్తానని ఆ సమయంలోనే విజయసాయిరెడ్డికి తెలిపారు. అయితే తాజాగా జారీ చేసిన నోటీసుల్లో ఈ నెల 12న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో సాక్ష్యం చెప్పాలని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్ ప్రోగ్రాంలో పాల్గొన్న లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవాల్ను స్వీకరించారు. ప్రధాని పిలుపుతో 1,00,00,000 మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. పవన్ సవాల్ను స్వీకరిస్తున్నా అని విద్యాశాఖ ద్వారా 1,00,00,000 మొక్కలు నాటుతామని లోకేష్ తెలిపారు. విద్యార్థులకు కృషి పట్టుదల ముఖ్యమని, నలుగురు నడిచే దారిలో కాకుండా కొత్త దారిలో నడవటం అలవాటు చేసుకోవాలని అన్నారు. అనుకున్నది సాధించే క్రమంలో అపజయాలను విజయానికి మెట్టుగా మార్చుకోవాలని లోకేష్ విద్యార్థులకు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లకు ఆమోదం తెలిపింది. దీనిపై త్వరలోనే ఆర్డినెన్స్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. అందుకే అసెంబ్లీ ప్రొరాక్ట్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30 నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంది. బాపట్ల జిల్లా రేపలలో జరిగిన పీటీఎం కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. చదువుకునేందుకు పుస్తకాలు, వేసుకునేందుకు బెల్టులు ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. ఆడుకోవడానికి క్రీడా పరికరాలు, మధ్యాహ్న భోజనం పెడుతుందని అన్నారు. బడిలో ఉండి హోంవర్క్ చేసుకోండి, బాగా చదివి మంచి ప్రయోజకులు అవ్వాలని కోరారు. స్కూల్లో ఆర్ఓ ప్లాంట్ కావాలని హెచ్ఎం కోరుగా 15 రోజుల్లోనే సమకూరుస్తామని తెలియజేశారు. హైడ్రాపై బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కూల్చివేతపై స్పందించిన ఆయన వ్యవస్థ తీరుపై మండిపడ్డారు. హైడ్రా ముస్లింలకు లొంగిపోయిందని, కేవలం హిందువులు, పేద ప్రజల ఇళ్లను మాత్రమే కూల్చుతుందని ఆరోపించారు. బిల్డర్లు, రాజకీయ నాయకుల జోలికి వెళ్లటం లేదని విమర్శించారు. ప్రస్తుతం హైడ్రాకు ఉన్న పూర్తి విశ్వసనీయత, క్రెడిబిలిటీ కోల్పోయిందని ఈ సందర్భంగా ఎంపీ చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విషయంలో సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు సుప్రీంకోర్టు ఇచ్చిన మినహాయింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ బాటపట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరితో కూడిన సిట్ బృందం ఢిల్లీకి చేరుకుంది. ప్రధాని మోదీ తన 8 రోజుల విదేశీ పర్యటనలో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఒకే పర్యటనలో ఏకంగా 3 దేశాల అత్యున్నత పౌర పురస్కారాలను స్వీకరించారు. అయితే మోదీ తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని భారత్కు తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా బ్రెజిల్, సమీబియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలను ప్రధాని మోదీకి అందించి సత్కరించారు. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మోదీ విదేశీ ప్రభుత్వాల నుంచి అందుకున్న అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య దీనితో 27కు చేరింది. నాయకత్వ మార్పుపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మరోసారి స్పందించారు. కర్ణాటక రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా నాయకత్వ మార్పుపై ఊహాగానాలకు చెక్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తనను పదవి నుంచి వైదొలగాలని ఆదేశించిందనే వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. 5 ఏళ్ల పట్టు తానే ఈ పదవిలో కొనసాగుతానని తేల్చి చెప్పేశారు. ఈ విషయంపై తాను ఇప్పటికే స్పష్టత ఇచ్చానన్నారు. జూలై 2న ప్రకటన కూడా చేశానని చెప్పారు. ఆ రోజు డీకే శివకుమార్ కూడా అక్కడే ఉన్నానన్నారు. డీకే శివకుమార్ సీఎం కావాలని ఆశపడుతున్నారు, అందులో తప్పు లేదు. అయితే ప్రస్తుతానికి కుర్చీ ఖాళీగా లేదు అంటూ చెప్పుకొచ్చారు. గాజా స్ట్రిప్లో మరోసారి భయానక వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ భద్రతా దళాలు తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో 40 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారని, వారికి ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నామని స్థానిక ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. హమాస్ను పూర్తిగా అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులను తీవ్రతరం చేసింది. గత 21 నెలలుగా సాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా కృషి చేస్తున్నారు.